చాలా శ్రద్ధగా ఉందాం. బైబిల్ ఉన్నవారు తీసుకోండి, బైబిల్ లేని వారు శ్రద్ధ భక్తులతో ఈ మాటలు మనం విందాం. యేసు క్రీస్తు ప్రభువారు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏమిటా డౌట్ అంటే, రథాలు, రౌతులు, గుర్రాలు, చాలా విలువైన వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాల మీద, రథాల మీద రావచ్చు కదా, యేసు ప్రభువారు మరి గాడిద మీదకి ఎందుకు ఎక్కాడు? ఆయన గాడిద మీదకి ఎక్కి యెరూషలేములో మరి చాలా ప్రాంతమంతా కూడా మరి ప్రజలందరూ కూడా ఎందుకు మహిమపరిచారు? గాడిదనే ఎందుకు ఎన్నుకోవాలి? ఈ మట్లాదవారం ఒక ప్రత్యేకించబడిన దినము. మరి గాడిద మీద యేసు ప్రభు ఎందుకు ఎక్కవలసి ఉన్నదని ఆలోచన చేయాలి. ఎవరైతే ఆలోచన చేస్తారో వారు లోతైన భక్తిలోనికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆలోచన శక్తి కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఒక గాడిద చూడండి, మన వీధుల్లో, మురుకు గుంటలో మరి రోజుకు మనం చూస్తుండగా ఆ బాడిలో, బుడదలో ఏమండి ఆ దొర్లేస్తున్న గాడిద ఏమండి, దాన్ని చూసి మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. మరి అలాంటి గాడిద మరలా మనం అదే దారిలో వెళ్ళినప్పుడు అదే గాడిద మంచిగా శుభ్రంగా ఉండి ఏమంటే వాక్శక్తి అనగా మాట్లాడితే ఆ గాడిద, లేకపోతే మంచి బట్టలు వేసుకుంటే, మంచి వస్త్రాల మీద ఆ గాడిద కూర్చుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యముగా కనబడుతుంది. అవునా కదండి? చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనసును పెట్టాలి. ఏమంటే మురుకు గుంటలో ఉన్న గాడిద, ఆ రొచ్చులో ఉన్న గాడిద, మన రోజుగా దాన్ని చూసి అసహించుకొని ఒకానొక రోజున ఆ గాడిద మాట్లాడితే, లేక ఆ గాడిద మంచి వస్త్రాల మీద ఉంటే, మంచిగా చక్కగా ఉత్సాహముగా ఆనందంగా ఆ గాడిద మనకు కనబడితే మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అయ్యో ఏంటి ఈ గాడిద ఎంత స్టైల్ మారిపోయింది, ఎంత సౌందర్యంగా కనబడుతుంది, ఎంత నీట్గా కనబడుతుంది, ఏమి జరిగింది అన్న ఒక ఆలోచనకి మనం వస్తాం. మనమే కాదు, ఎవరైనా ఆ ఆలోచన చేస్తారు. అలాగనే బేతనైన గ్రామములో యేసు ప్రభువారు ఆ గ్రామములో కట్టబడిన గాడిద. ఏ గాడిదట? కట్టబడి. ఆ గాడిద మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. ఏమంటే పంచన కట్టేశారు. గాడిదలు పూర్వంకాలు, ఇప్పుడంటే వాహనాలు వచ్చాయి మనకి, చక్కటి రథాలు, గుర్రాలు. అప్పుడు ఉన్నాయి రథాలు, అప్పుడు గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ గాడిదలు బరువులు మోయటానికి వాడుతుండేవారు ఎక్కువగా. ఇప్పుడంటే మనకు వాహనాలు వచ్చేసాయి. అయితే ఈ గాడిద కట్టబడి ఉన్నది. ఈ కట్టబడిన గాడిదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇద్దరు శిష్యులను పంపించి ఆ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడిన గాడిదను మీరు విప్పుకొని తీసుకుని రండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని ఆ యజమానుడితో మీరు చెప్పండి. నిజంగా శిష్యులు వెంటనే దేవుడి మాటకి లోబడి గబగబ వెళ్ళారు. ఆ గాడిదని విప్పుతుండగానే చాలామంది అడిగారు, ఎందుకు విప్పుతున్నారు? ఆ యజమానుడు అడిగినప్పుడు ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అనగా, మనం చూస్తే నీ రాజు, నీ రక్షకుడు, జకర్యా గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనం ఏమనండి, నీ రాజు, నీ దేవుడు యెరూషలేము ప్రాంతములో ఇదిగో నీ యొద్దకు దీనుడై, ఎక్కడ ఉందన్నమాట 9:9లో, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజులో, నీ యొద్దకు వచ్చుచున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, ఈ ప్రకృతిని నోటు మాటతో స్థాపించిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు దీనుడై తగ్గించుకొని గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఉల్లాసించండి, సంతోషించండి. కృంగిపోయిన వారలారా, నలిగిపోయిన వారలారా, అలసిపోయిన వారా, జీవితం మీద వ్యర్థ వచ్చి సావుకి సిద్ధంగా ఉన్న వారలారా, మీరు ఉల్లాసించండి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం అనగా చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు గమనించాలి. గాడిదని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ లోకములో ఈ గాడిద మనుషునికి పోలికగా మనకి కనబడుతుంది. చాలామంది మనం అంటాం, చేయలేని పని చేస్తే, బుద్ధిహీనమైన పనులు చేస్తే అడ్డగాడిదలాగా ఉన్నారా, ఎందుకు ఆ పని చేస్తున్నావు అంటావనమా? నిలువు గాడిదలా ఉన్నావు, ఎందుకు ఆ పని చేస్తావు?
సోమరిగాడిది. ఏమిటి మాట వినలేని వాడిని ఏమంటారు? సోమరిగాడిది అంటాం. చాలా జాగ్రత్తగా వినాలి మాటలు. ఎందుకంటాం? వాడు గాడిది కాదు అంటే గాడిద లక్షణాలు వాళ్ళు కనబడుతున్నాయి. ఆ బద్ధకము, ఆ సోమరిపోతనము, ఆ మాట వినలేని తత్వము వాళ్ళకు కనిపించినప్పుడు కొంతమంది ఇంట్లో వారు అలా ఆ రకంగా తిడుతూ ఉంటుంటారు. అయితే ఇలాంటి గాడిదని, పనికిరాని గాడిది, కట్టబడిన గాడిది, అయ్యండి ఆ రుచులో, ఆ బుడదలో దొర్లు పొర్లుతున్న గాడిదని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. ఎంతమంది జీవితాలు త్రాగుడు ద్వారాగా, వ్యసనాల ద్వారాగా, రకరకాల సమస్యల ద్వారాగా లోకములో జీవితమును ఏమండి వినాశంలోనికి వెళ్ళిపోయిన వారు, ఏమండి నిరాశలోనికి వెళ్ళి త్రాగుడికి బానిస అయిపోయి అందులో నుంచి విడిపించబడలేని వారు, ఏమిడు బయటకు వద్దామని రావటానికి అవకాశం లేని వారు, ఏమిడు త్రాగుతూ తిరుగుతూ లోకములు విభచారానికి, పేకాటికి, ఏమిడి చెడ్డ వ్యసనాలకి అలవాటు పడిపోయి ఆ పాప ఊపిలో నుంచి రాలని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నాకు చోటిస్తే నీ కట్లు అనగా నీవు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. ఈ గాడిద చూడండి, ఇలాంటి గాడిద, కట్టబడిన గాడిద యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే తెల్లటి వస్త్రాలు పరిచారంట. ఈ పరిచిన వారు ఎవరో తెలిసిన, ఒకానొకప్పుడు నలిగిపోయిన వారు, జబ్బులుతున్నవారు, తగులుతున్నవారు, వ్యాధులుతున్నవారు. యేసు ప్రభు 3.5 సంవత్సరములో అద్భుతాలు చేశాడు కదా. ఈ అద్భుతాలు ఎవరైతే పొందుకున్నారో చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి. ఈ 3 సంవత్సరాల్లో చనిపోయిన లాజరు ఉన్నాడు అక్కడ. ఏమంటే చాలామంది యేసు ప్రభు చేత స్వస్థపరచబడిన వారు, యేసు ప్రభు చేత పరిశుద్ధపరచబడిన వారు, యేసు ప్రభు చేత లోకం నుంచి విడుదల పొందిన వారు, మారుమనసు లేని వారు మారుమనసు పొందుకొని వీరందరూ యెరూషలేము ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు ఆ గాడిద ఎక్కిన తెల్లటి వస్త్రాలు పరిచారంట. దేవునికి స్తోత్రం. ఏమంటే తర్వాత ఏం చేసేవారు, తమ పొలములో ఏమంటే మట్టలు, ఏమంటే ఆ యొక్క కొమ్ములు నరికి తీసుకొచ్చి ఓషానికే జయము, ఏసానికే జయము అని దేవాతి దేవుణ్ణి గాన ప్రతిగానముల చేత ప్రభువును స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు వారు? ఈ గాడిద మీద ఎక్కిన యేసు ప్రభుని మహిమపరుస్తున్నారు. ఎందుకు మహిమపరుస్తున్నారని మనం ఆలోచన చేస్తే, ఒకానొక దినం మేము అలా కట్టబడిన గాడిదలమే. దేవుడికి స్తోత్రం. బంధకాలు ఉన్నవారమే మేము, వ్యాధుల చేత మంచమును పట్టిన వారు మేము, త్రాగుబోతులకి తిరుగుబోతులుగా మమ్ములను యేసు ప్రభు మమ్మల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిద, ఈ రుచునున్న గాడిద తెల్లటి వస్త్రాల మీద నడుస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఎప్పుడైనా మనం కొత్త వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, మన హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుంది చెప్పండి. చెప్పాలి, చాలా ఉల్లాసంగా ఉంటుంది. మన ఎదుర్కొంటే ఏమన్నా చెప్పా చాలా బాగున్నాయి వస్త్రాలంటే ఎలా ఉంటుంది హృదయం చెప్పండి అమ్మా? ఇంకా ఉల్లాసంగా ఉంటుంది. అందరూ అబ్బా ఎక్కడ కొన్నారండి వస్త్రాలు, ఎంత దగదగ చూడండి. లాజరస్ గారి డ్రెస్ మర్చిపోతుంది. ఎక్కడ కొన్నారండి? నా పెళ్లి రోజున కొన్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఆయన వస్త్రాలు చూసి ఎంతగానో మురిచిపోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామానమహ. ఇప్పుడు ఈ గాడిద చూడండి, రుచులో ఉన్న గాడిద, పంచన కట్టబడిన గాడిద ఇప్పుడు తెల్లటి వస్త్రాల మీద వెళ్తుంటుంటే, యేసయ్యను మహిమపరుస్తుంటుంటే, ఏమంటే ఆ గాడిద ముఖంలో ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అలాంటి సంతోషము అమ్మా, అలాంటి ఆనందము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రైజులో మరొక మాట చెప్పమంటారా? గాడిదకి వాక్ శక్తి ఇవ్వాలట దేవుడు. ఏ శక్తి? మాట్లాడే శక్తి ఇచ్చాడంట. ఏ శక్తి? దేవుడు ఏదైనా చేయగలడు. ప్రభు ఏదైనా చేయగల సమర్థత కలిగిన వాడు ఆయన. కొన్ని గాడిదలు ఉంటాయి మాట వినలేని గాడిదలు. ఒక యజమానుడు బాగా గాడిదని, కుక్కని బాగా పెంచుతున్నాడు. కుక్కల్ని ఎందుకు పెంచుతారు చెప్పండి? దొంగలు వస్తే అరవటానికి, దొంగలు పట్టుకోవటానికి, కాపలకి ఆ కుక్కల్ని పెంచుతారు. మంచి మేత పెడతారు. గాడిదలు ఎందుకు పెంచుతారు? ఆ బరువులు, బట్టలు, చాలా సామాగ్రిలు మోయటానికి పెంచుతారు.
ఒక రోజున యజమానుడు బాగా చూస్తున్నాడంట, బాగా తిని ఉండొచ్చు కదా. ఒక ఆలోచన వచ్చిందంట ఈ కుక్కకని ఈ గాడిదకని. ఇద్దరు ఈ రెండు మాట్లాడుకుంటున్నాయంట. ఇదిగో నేను రోజు దొంగలు వచ్చినప్పుడు నేను అరుస్తున్నాను, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, నీవేమో బరువులు మోస్తున్నావు. ఒకరోజు మన ఇద్దరం డ్యూటీలు మార్చుకుందాం అన్నాయండి. ఏంటి మార్చుకోవాలి? నా డ్యూటీ నీవు చేయాలి, నీ డ్యూటీ నేను చేస్తానని ఈ కుక్క చెప్పండి ఈ గాడిద మాట్లాడుకున్నాయంట. యజమానుడు మంచిగా నిద్రపోతుంటుంటే మరి ఎవరు అరవాలి? ఇప్పుడు చెప్పాలి, ఎవరు అరవాలి? కుక్క అరవాలి కదా. కుక్క అరుస్తలేదు, మౌనంగా ఉంది. గాడిద అరుస్తుందంట. గాడిద అరుస్తుంటే యజమానుడు మంచి నిద్రలో ఉన్నాడు. లేచి ఎందుకు అరుస్తున్నావు, నీకు తిండి తక్కువ అయిపోయింది, దెబ్బేలు 4 బాధలాడు. ఆ బాధలు తింటాను కానీ కొట్టించుకుంటానని ఒప్పుకుంటుంది కానీ ఆ గాడిద ఇలా మార్చుకున్నామని చెప్పడానికి అవకాశం లేదు. ఈలోపు పొద్దుట లేచిన వెంటనే ఇంట్లో సామాన్లన్నీ పోయాయంట. ఏం పోయాయి? కుక్క మీద చాలా కోపం వచ్చిందంట. రాత్రి దొంగలు వచ్చి సామాన్లన్నీ ఎత్తికిపోతుంటే ఎందుకు అరవలేదు? చెప్పాలి, ఎందుకు అరవలేదని ఆ కుక్కను సూపర్ సాగు దెబ్బలు కొడిసాడంట యజమానుడు. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఎవరు చేయవలసిన డ్యూటీ వారు చేయాలి. డ్యూటీలు మార్చుకోవడం కాదు. సంఘములో విశ్వాసమైన సేవకుడైన ఎవరైనా ఎవరు చేయవలసిన పనులు చెప్పండమ్మా చేయాలి. నీ పని నేను, నా పని నువ్వు చేసేవానికి నెల ఉంటుంది. పాటలు పాడేవారు పాడాలి, ప్రార్థించిన వారు ప్రార్థించాలి, బోధించేవారు బోధించాలి, సువార్త ప్రకటించేవారు ఎక్కువగా సువార్త ప్రకటించాలి. అందరం వారికి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే ఆ యజమానుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు పనుల్లో నమ్మకంగా ఉన్నప్పుడు యజమానుడు ఎలాగే దీవిస్తాడో, సృష్టికర్తని దేవుడు ఆయన మన మీద పెట్టిన బాధ్యతలు భారాలు ఏమండి మనం నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఈ 3.5 సంవత్సరాలు చూడండి, లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? 4 రోజులు బంధకాలు బంధించారు, కొట్లు కడేశారు. శవాన్ని ఆ కొండ గృహంలో సమాధి పెట్టి లోపల తోసారు, రాయి పొరలించేశారు. అప్పుడు సమాధికి భూస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలా ఉన్నాయి కొన్ని పెట్లు. ఏమండి ఏమొస్తుంది? అసూయ వచ్చేస్తుంది. వీరు అద్భుతాలు చూసిన వారు, అద్భుతాలు పొందుకున్నవారు. ఏమంటే సావు గోతు నుంచి బయటకు వచ్చిన లాజరు, అలాగే 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు గూను వంగిపోయిన ఆమెను కూడా ఆమె కట్టెల నుంచి దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాలు చూసిన వారు, ఈ ఆశ్చర్యకార్యములు చూసిన వారు, వీరందరూ కూడా ఆ స్థానంలో సమకూర్చబడి ఏమండి మట్ల చేతి పట్టుకొని తెల్లటి వస్త్రాలు ఆ గాడిద ముందు పరుచుకుంటూ ఓ సనకే జయము, ఏ సనకే జయమని ప్రతిగానముల చేత ప్రభుని మహిమపరుస్తున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఇప్పుడు మరలా చదువుదాం వాక్యము. ఎక్కడుందో 38వ వచనం చదవండిరా. పరలోకమందును ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. అద్భుతములన్నిటిని గురించి ఏమండి ఈ కట్లతో ఉన్నవారు విడిపించబడ్డారు. ఎవడు సోమరులు విడిపించబడ్డారు. ఎవడు గాడిదలాగా కట్టబడిన జీవితాలు విడిపించబడ్డాయి. సావు గోతి నుంచి బయటపడిన వారు, ఎవడి త్రాగుళ్ళ నుంచి బయటపడిన వారు, దయాల చేత పీడించబడి బయటపడిన వారు, వీరందరూ కూడా ఆ స్థలమునకు వచ్చి ప్రభుని ప్రతిగానముల చేత మహాశబ్దము, ఏ శబ్దం అంట? మహాశబ్దముతో ప్రభుని మహింపరుస్తున్నారు. నిజమేనండి. మనం ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు వ్యర్థమైన గొడవల్లో వ్యర్థమైన మాట్లాడుకున్నప్పుడు మన స్వరాన్ని వినియోగిస్తాం. అవునే కదండి? మన కంఠధ్వని అక్కడ ఇప్పుతాం. ప్రార్థనలో నీ కంఠస్వరం ఇప్పుతున్నావా? పాటలు పాడినప్పుడు మన కంఠస్వరముతో
పూర్ణ హృదయంతో పూర్ణశక్తితో దేవుని మహింపరుస్తున్నావా? ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు నీ జీవితంలో. వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖములో, కన్నీరులో, సమస్యలు, కలవరములు, రకరకాల సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సంఘము ప్రార్థన చేసినప్పుడు, సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీకు విడుదల ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అమ్మ, ఏమిస్తున్నాడు? దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నాడు, నీ ప్రాణమును కాపాడుతున్నాడు. నిన్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో నా సెల్ ఫోన్లో ఉంది, పంపిస్తాను మీకు తర్వాత. ఒక ఆయన బైక్ మీద వెళ్తున్నాడు, లారీ వస్తుంది. చూడండి, లారీ వస్తుంది అంటే బైబిల్లో చక్కటి మాట ఉంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఎంతోమంది ప్రాణాలను దేవుడు కాపాడుతున్నాడు. అంటే అక్కడక్కడక్కడక్కడ అద్దె మీరిపోయిన వారు ప్రాణాలు కోల్పోతారు అనుకోండి. కొన్ని ప్రాణాలు అయితే దేవుడు కావాలని తీసుకుంటాడు. ప్రాణం తీసుకుంటే ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అయితే నిన్న ఆ యాక్సిడెంట్ ఏంటంటే లారీ కిందకి వెళ్ళిపోయాడు. తల మీద లారీ వెళ్ళిపోయింది. అందరూ కొలు మూసుకుని చనిపోయాడని తీరాసపడికి లారీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన బట్టలు దులుపుకొని లేచి నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున దేవుడు కాపు తెలుస్తున్నాడు. అలాంటి వ్యక్తి దేవుని మహిమ పరచుకుని ఉండగలడా? అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించుకుని ఉండగలడా? ఎన్నోసార్లు మనం అందరికీ ఏదో వ్యాధి, ఏదో బాధ, ఏదో అప్పుల బాధలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి దేవుడు నన్ను మనల్ని కాపాడాడు. దేవుని మహిమ పరచుకుని ఉండగలవా? ఒకవేళ మహిమ పరచుకుండా ఉన్నాడంటే దేవుని శక్తి, దేవుని కార్యాలు వాడికి అర్థము కాలేదని అర్థం. అంతే కదండి, వాడికి అర్థం అవ్వలేదు. నిజముగా దేవుడు ప్రేమను గురించి వాడు ఆలోచన చేస్తే, దేవుడు గొప్పతనం కోసం వాడు ఆలోచన చేస్తే, దేవుడు మన బ్రతుకులో, మన జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మనకున్న ప్రసన్నత ఎన్ని ఆలోచన చేస్తే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయని ఆలోచన చేస్తే భగవంతుడు మనకి ఇచ్చినవే. ఎవరిచ్చారండి? చెప్పాలి. భగవంతుడు దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతే. ఒక ముస్లిమ్స్ అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా నిజమైన దేవుడు కొంతమంది ఎరగకపోయినప్పటికీ ఏమండి, దేవుడు భగవంతుడు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడని ఆ మాట వారి నోటంటే వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే మహాశబ్దంతో దేవుని మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుడు కొనియాడుతుంటుంటే కొంతమంది దుండుగులు, ఎవరంట? అందరూ చెప్పాలి. కొంతమంది దుండుగులు, దేవుడు స్తుతించలేని బ్యాచ్, దేవుడి మీద అసూయపడే బ్యాచ్, సంఘాలు చూసి అసూయపడే బ్యాచ్. ఏమండి, ఈ అసూయ బ్యాచ్, ఈ వేషధారణ బ్యాచ్, నిందలు మోపే బ్యాచ్ అన్ని సంఘాల్లో ఆయా ప్రాంతాలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? చదవండి అమ్మా, 39వ వచనంలో. ఆ సమూహములో ఉన్న కొందరు, 19:39 లోక సువార్త గ్రంథము. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు కేకలువేనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ దుండుగులు వచ్చి ఏమంటున్నారు? అమ్మా, వారు వచ్చి ఏమంటున్నారు? యేసుప్రభుతో ఎందుకు అలా కేకలేస్తారు? ఎందుకు అలాగ అరుస్తూ దేవుని స్తుతిస్తున్నారు? దేవునికి స్తోత్రాలు ఎంత అలా చెప్పడం అవసరమా? మీ శిష్యులను గద్దించమని యేసుప్రభుకి వారు చెప్తుంటుంటే, యేసుప్రభు వారితో ఏమంటున్నాడు? వారి సమయంలో మౌనంగా ఉంటే రాళ్ళు, అంటే రాళ్ళు దేవుని స్తుతిస్తాయంట, ప్రకృతి దేవుని స్తుతిస్తుందట. దేవుడు చేసిన మేలులు నీవు గ్రహించలేకపోతే, అమ్మా చాలా జాగ్రత్తగా వినాలి, నువ్వు ఆలోచన చేసి దేవుని మహిమపరిచే వ్యక్తిగా నేను లేకపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎలాగైనా గణపరచబడగలడు, ఎలాగైనా ఆరాధింపబడడు. ఏమండి, ఈ ప్రకృతి దొరక దేవుడు ఆరాధనకి యోగ్యుడు. దేవుడికి స్తోత్రం. ఆయన పూజనీయుడు. కోట్లాది 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 ప్రజలతో మహాకాశములో నిత్యము మహిమపరచబడుతున్న దేవుడు, ఆరాధింపబడుతున్న దేవుడు. ఆయన ఆశ ఏంటి తెలిసిన? నీకు చేసిన మేలును బట్టి నీ ద్వారాగా ఆయనకి మహిమ కలగాలని.
నీ ద్వారాగా, నా ద్వారాగా, మన ద్వారాగా ఆయన నామము అన్ని జనుల మధ్యలో బహుగా ఘనపరచబడాలని చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు ఆయన మహిమపరచుకుని ఉండలేకపోయాడు. అబ్రహాం, ఇస్సాకు పితరులు, గాయకులు, ప్రముఖులు, ధనవంతులు, సైంటిస్టులు అనేకులు సాగిలు పడి దేవుని పూజించారు. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఎందుకు తెలిసిన ఆయన ఇంతకు దీనుడై గాడిద మీద ఎక్కి నీ ఎద్దుకు వచ్చాడు అన్న మాటకి చాలా జాగ్రత్తగా ఉందప్పుడు. ఈ గాడిదలాడు ఒక ఆయన అన్నాడు, ప్రతాప్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ప్రతాప్ ఆయన పేరు, మద్రాసు. ఆయన చాలా సినిమా కథలు రాశాడు, సినిమా స్టోరీలు రాశాడు. ఏమిటి సినిమాలు కూడా తీశారు ఆయన రాసిన కథలు, హీరోలు. అయితే అలాంటి వ్యక్తి సినిమా కథలో రాసి 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 సినిమా పిచ్చుడు అయిపోయాడు. ఏ పిచ్చుడు అయిపోయాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా టీచర్లు, ఎడ్యుకేట్గా బాగా చదువుకున్నవారు, మంచి ఉన్నతమైన జాబులు చేస్తున్నవారు. ఆ కుటుంబంలో ఒక్కడే ఏమైపోయాడంటే పాడైపోయాడు. సినిమాలు చూసి, సినిమా కథలు రాసి, త్రాగుబోతుగా, తిరిగిపోతుగా ఏమండి మారిపోతే కుటుంబం, తల్లిదండ్రులు అందరూ చెప్పారు వినలేదు, వాడు వదిలేశాడు. లాస్ట్గా ఆ వ్యక్తి ఎలాగైపోయాడంటే రోడ్లంటే తిరగడం మొదలెట్టాడు. తినటానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేదు, ఇల్లుని వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు, అందరిని వదిలిపెట్టి బెకారులో తిరుగుతుంటుంటే ఏమండి అలాంటి వ్యక్తిని దేవుడు ఒక రోజున దర్శించాడు. ప్రైజ్లో నిజంగా భార్య లేదు, వివాహం చేసుకుందని ఎలా పోషించాలి? ఏమండి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, దుండుగుడుగా అలాగా సినిమా లోక ప్రపంచంలో తిరుగుతూ జీవితం నాశనం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒక రోజున దేవుడి చేత పట్టుబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి మన సంఘానికి కూడా, సభలో కూడా వచ్చాడు ఒక రోజున. ప్రతాప్ గారు ఆయన ఈరోజు కూడా ఇండియా అంతా సువార్త చేస్తున్నాడు. ఆయన ఒక మాట వాడేవాడు. ఆ మాట ఏంటి తెలిసిన, నేను కట్టబడిన గాడిదను, పనికి మాలిన గాడిదను, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఇలాంటి గాడిదను దేవుడు ఎన్నుకొని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు నేను ఎవరో తెలిసిన, యేసయ్యను మోసే గాడిదను. కొన్ని వేల లక్షల ప్రజల మధ్యలో ఆయన ఇచ్చే సాక్షి నేను చెప్తున్నాను మీతో. మనం అందరం ఎవరో తెలిసిన, మనం విడిపించబడిన వారు, విడిపించబడ్డాం. ఎవరి ద్వారా విడిపించబడ్డాం? ఎవరి ద్వారా విడిపించబడ్డాం? యేసయ్య ద్వారా విడిపించబడ్డాం. ఇప్పుడు మనం ఎవరు మోయాలి? ఇప్పుడు మనం యేసయ్యను మోయాలి. యేసయ్యను మోసుకొని వెళ్ళాలి. ఎక్కడికి మోసుకొని వెళ్ళాలి? మనం ఒకప్పుడు బంధకాలు ఉన్నప్పుడు అనేకుల స్వార్థకులు, సేవకులు మన యొద్దకు వచ్చి ఆ కట్టబడిన గాడిదను యేసు ప్రభు యొక్క శిష్యులు ఎలాగిప్పారో మనల్ని కూడా అలాగిప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం విడుదల పొందుకున్న మనము, స్వస్థత పొందుకున్న మనము, రక్షణ పొందుకున్న మనము యేసయ్య కొరకు రోగుల దగ్గరికి వెళ్ళి, త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళి, తిరిగిబోతుల దగ్గరికి వెళ్ళి, జీవితాలు పాడు చేసుకునే వరకు వెళ్ళి, బంధకాల్లో, లోకమైన బంధకాల్లో, వ్యసనాల చేత బంధింపబడిన వారి యొద్దకు వెళ్ళి మనం చెప్పకుండా ఉండగలమా? చెప్పండి. ఏమంటాం? యేసయ్యను నమ్ముకో, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య యొద్దకు రా అని ఆ వ్యక్తిని ఏం చేస్తాం? ఎక్కడ తీసుకొస్తాం? యేసయ్య యొద్దకు తీసుకొస్తాం. ఆ గాడిది చూడండి, ఆ గాడిద పోలికలు నా మనుషుడు నిజంగా దేవుడు మాట విని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు, వాడు నా యొద్దకు వచ్చాడు కాబట్టి నేను వాడు హృదయంలోకి వస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. అందుకంటున్నాడు, యేసయ్య పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. యేసయ్య పిలిచినప్పుడు, యేసయ్య కట్లు ఇప్పినప్పుడు, ఎందుకు ఇప్పుతున్నావు? నేను రాను అని ఆ గాడిద ఏమని చెప్పిందా? చెప్పింది అలాగని చెప్తే నిజంగా అది రాకపోతే ఏం చేస్తారు? వదిలేస్తారు. ఆ యజమానుడు ఒకవేళ తీసుకెళ్ళొద్దంటే ఆ బంధకాలను ఉండును. అందరూ కూడా ఏకీపించారు, తీసుకురావడానికి ఏకీపించారు శిష్యులు. ఆ ఇంటి యజమానుడు కూడా తీసుకొని వెళ్ళమని చెప్పడానికి ఏకీపించాడు. అందుకే సంఘము, సేవకుడు, స్వార్థకులు ఒక్క లోకములో ఆత్మను రక్షించబడాలంటే మనమందరము యేసయ్య చెప్పినట్లే చేయాలి. ప్రైజులో హల్లెలూయా. యేసయ్య ఏదైనా చేయగలడు. గాడిదకి మాట్లాడే శక్తి కూడా ఇవ్వగలడు. ఉందా లేదా బైబిల్లో? బిలాము ప్రవర్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాన్ నుంచి
ఐగుప్తు నుంచి కానానికి వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వస్తుండగా మార్గ మధ్యలో ఏమంటే బలాక్ అనే రాజు ఏం చేస్తాడంటే బిలాము దగ్గరికి వచ్చి ఆయన బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఏంటి గుర్తుపెట్టుకున్నాడంటే ఈ ప్రవర్త ఎవరిని శపిస్తే వారు శపించబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తే చెప్పండి అమ్మా వారు ఆశీర్వదించబడతారు. ఈ సేవకుడు నోట దేవుడు మాట ఉన్నది అని గ్రహించాడు. ఎవరో బలాకు అనే రాజు. ఇప్పుడు బిలాము అనే ప్రవర్త దగ్గరికి వచ్చి అంటాడు, నీకు ఎంత ముందు 2-3 సార్లు అంటాడు, నీకు ఏం కావాలో ఇస్తాను, ఇశ్రాయేలు ప్రజలను శపించు, వారు ఒక్కసారి నా దేశం మీదకి వస్తే నా దేశం అంతా ఏమైపోద్ది, మేము ప్రాణాలు కోల్పోతాం, మేము చనిపోతాం, మరి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపిస్తే మేము బాగా ఉండగలము, నీకేం కావాలో కోరుకో అంటే అప్పుడు బిలాము అంటాడు, దేవుడి చేత ఆశీర్వదించబడిన జనాంగమును నేను శపించలేను అంటాడు. దేవుడికి స్తోత్రం. బాగానే అన్నాడు, మొదట బాగానే అన్నాడు. కొన్ని దినాలు పోయిన తర్వాత మరలా ఏం జరిగిందో తెలిసినా, చాలా జాగ్రత్తగా వినాలి, ఏం జరిగిందో తెలిసినా మరలా బలాకు వచ్చి బిలాము యొద్దకు వచ్చి అంటాడు, ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, నీకేమి కావాలో అవి ఇస్తాను, నీవు ఇశ్రాయేలు ప్రజలను శపించంటే ఈ బిలాము చూడండి, ఈ బిలాము దైవజనుడు ప్రవర్త దేవుడు మాటను తునీకరించి దేవుడు పిల్లలైన ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి గాడిద ఎక్కి వెళ్ళటానికి ఇష్టపడతాడండి. అమ్మా ఏమెక్కి అందరూ చెప్పాలి, ఏమెక్కి గాడిద ఎక్కాడు. ఆ ప్రజలను శపించడానికి ఎలా పోతుంటే ఆ గాడిదని కొడుతున్నాడు గట్టిగానే. ఏం చేస్తున్నాడంటే ఆ గాడిదని కొడుతున్నాడు. ఆ గాడిదము వెళ్ళనంటుంది, నేను వెళ్ళనంటుంది. దేవుడికి స్తోత్రం. మరలా కొడుతున్నాడు కానీ ఆ గాడిద కదలట్లేదు. ఆ గాడిదకి ఏం కనబడుతుందంటే యెహోవా దూత ఖడ్గము పట్టుకొని ఉంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు వెంటనే మరలా ఆ గాడిదని మరలా కొడుతుంటుంటే అప్పుడు గాడిద మాట్లాడుతుంది, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు అన్నది గాడిద. ఏముంది అప్పుడు ఈయన ఏం రావాలి, ఏ ఆలోచన రావాలి, ఇదేంటి గాడిద మాట్లాడుతుంది, అమ్మా నీ ఇంట్లో కుక్క నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒకసారి భయం వేసి బయటకు వచ్చేస్తావు, అవునే కదా. నీ ఇంట్లో పిల్లులు కానీ కుక్కలు కానీ నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది, నీకు ఒక రకమైన భయం వచ్చేస్తారు కదా. ఈ గాడిద మాట్లాడుతుంది బిలాముతో, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు. అప్పుడు బిలాము ఏమన్నా, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచన రావాలా రాకూడదా, చెప్పండి అందరూ చెప్పాలి, రావాలా రాకూడదా. అప్పుడు బిలాము ఏమంటున్నాడు తెలిసిన, నా చేతిలో ఖడ్గమున్న ఎడల ఏంటంట, అందరూ వినాలి జాగ్రత్తగా, నా చేతిలో ఖడ్గము ఉన్న ఎడల నేను ఇప్పుడే ఎక్కడిని చంపేతాను అన్నాడు. అంటే ఒక మనుషుడితో మాట్లాడినట్లుగా బిలాము ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అమ్మా, గాడిదతో మాట్లాడారు. అప్పుడు గాడిద అంటుంది, నేను ఏ రోజైనా ఎన్నడైనా నీ మాటకి ఎదిరించానా, ఈయన ఏ రావాలో ఏ ఆలోచన రావాలో ఆ టైంలో, ఇదేంటి గాడిద మాట్లాడుతుందాతో అని ఆలోచన రావాలి. మరలా గాడిద అంటుంది బిలాముతో, ఏ రోజున నీ మాట ఎదిరించానా, నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నేను తీసుకుని వెళ్ళాను, ఎందుకు నన్ను కొడుతున్నావు, ఇదిగో యెహోవా దూత నా ముందు ఖడ్గం పెట్టుకుంది అన్నప్పుడు ఆ మాట చెప్తుండగా అప్పుడంట బిలాముకి మనోనేత్రాలు తెరబడ్డాయంట. చప్పట్లు కొడుతూ గట్టి కొట్టాలి, మనోనేత్రాలు తెరబడ్డాయి. ఏమండి అంటే ఇప్పుడు ప్రవర్త కూడా ఏమండి ఎంత కళ్ళు మూసిపోయి ఉన్నాడు చూడండి. చాలామంది దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు అవసరం గాడిదతో నీకు బుద్ధి చెప్పించగలడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను యేసయ్యను మోసే గాడిదను. ఒకప్పుడు ఈ గాడిదకి విలువ లేదు, ఈ గాడిద పక్షిని ఎవరు జయాలు కొట్టలేదు, స్తోత్రాలు చెప్పలేదు, వందనాలు చెప్పలేదు. ఇప్పుడు ఈ గాడిది తెల్లటి వస్త్రాల మీద నడుస్తుంటుంటే ఆ జనసమూహం అంతయో దేవుడు మహిమపరుస్తుంటుంటే ఎంత ఆనందం అండి. చెప్పాలి. ఒక తాగుబోతుడికి ఎవరైనా వందనాలు చెప్తారా చెప్పండి, ఒక నరహంతకుడికి ఎవరైనా వందనాలు చెప్తారా, చెప్పరు.
ఒక పరిశుద్ధుడిగా మారిన వ్యక్తి, ఒక ప్రార్థన వీరుడు, సంఘంలో ఒక మంచి విశ్వాసి, ఒక దైవజనుడు దారి అంటూ వెళ్తుంటుంటే అందరూ 2 చేతులు ఎత్తి అయ్యారు వందనాలు అంటారు, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటారు. నేను కొన్ని గ్రామాల్లో నేను బండ్ల మీద వెళ్తుంటుంటాను, మన ఊర్లోనూ, నెక్స్ట్ మన పెద్ద చర్చి దగ్గర. వాళ్ళందరూ కనపడకుండా వెళ్తాను నేను కొన్నిసార్లు. ఎందుకు తెలిసిన, వాళ్ళందరికీ వందనాలండి అయ్యారు అంటే ఎంతమంది చెప్తావు? చెప్పాలి, అర్థమైందా మీకు? ఏమండి, కొన్నిసార్లు చెయ్యాలా, ఇలా ఉంచేయాలనిపిస్తుంది, వందనాలు చెప్పి మళ్ళీ దించుకోండి అంటే అంత ఘనత దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రైజులో ఈ ఘనత ఎవరికైనా ఉంటుందో లోకంలో ఉన్న వాళ్ళకి? ఒక త్రాగుబోతుడికి ఉంటుందా, తిరుగుబోతులకు ఉంటుందా? ఓ పరిశుద్ధులకి, ప్రార్థన వీరులకు ఉంటుంది. అందుకోసమే మనము చక్కగా దేవుని పిల్లలుగా బ్రతకాలండి. మనము విలువ పెట్టబడిన వ్యక్తులము. యేసయ్య రక్తంతో మనకు కొన్నాడు. ఆయన రక్తమును ధారపోసి, ఆయన ప్రాణమును ధారపోసి, అడ్డగాడిదలాగా నిలువుగాడిదలాగా లోకములో ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకుతున్నావు, నీ జీవితాన్ని చేతులతో పాడు చూసుకున్నావు, నీలాంటి వాడిని నేను రక్షించను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమిటి ఈ గాడిదంట, కొన్ని గాడిదలు ఉంటాయి. ఆ గాడిదలంట, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఈ ప్రసంగం అంతా నా కోసం అనుకుంటారు. నీ కోసం అనుకుంటే నీ కోసమే. ఇది ఈరోజు ఏ దినం ఇదేనో మట్లాదు ప్రత్యేకించబడిన దినం. యేసయ్య 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు చేశాడే లేదా? అందుకోసం ఆ ఒక్క దినము ప్రత్యేకింపబడిన దినంగా మనం చూస్తాం బైబిల్లో. చప్పట్లు కొడుతూ ప్రభు ఉన్నాను. కొన్ని గాడిదలు ఉంటాయి, లోకానికి అలవాటు పడిపోయే గాడిదలు. తాగకూడదు అనుకుంటాడు, తాగేస్తాడు. తిరగకూడదు అనుకుంటాడు, తిరుగుతాడు. వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకూడదు అనుకుంటాడు, ఆ స్థలానికి వెళ్తాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అనుకుంటాడు, అవే మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. అలాంటి వారి కోసం బైబిల్లో ఏముందో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో, 22వ అధ్యాయం 24వ వచనంలో 14-6వ వచనం చూడండి. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఏ గాడిదంట? ఉందా లేదా బైబిల్లో? ఇర్మియా గ్రంథంలో ఏ గాడిది? అరణ్యమునకు అలవాటు పడిన గాడిదంట. అరణ్యం అనగా లోకం, అరణ్యం అనగా చీకటి. ఏమండి, లోకానికి అలవాటు పడిపోతారు కొంతమంది. అలాంటి గాడిదలు యేసు వైపుకి తిరగాలంటే ఎంత కష్టం అండి. ఒక త్రాగుబోతుడిని మార్చి ఇక్కడికి తీసుకురావాలంటే, ఒక తిరుగుబోతుడు మారుమూసి పొందాలంటే, ఒక ఇపుసారు మారుమూసి పొందాలంటే, ఒక నరహంతకుడు రక్షించబడాలంటే సేవకులు మనము ఎంత ప్రయాసపడాలి. అర్థమవుతాయి నా మాటలు? ఈ రోజున ప్రతి సంఘములో మీరు చూడండి, కోట్లాది ప్రజలు క్రైస్తవులు ఉన్నారు. ఈ కోట్లాది ప్రజలు లక్షలాది ప్రజలు కాదండి, ప్రపంచంలో కోట్ల ప్రజలు ఉన్నారు క్రైస్తవులు. వారిని అడగండి, ఒక్కొక్కరిని కదపండి మీరు వెళ్ళి. వాడు సాక్ష్యం చెప్తాడు, నేను రొచ్చును ఉన్న గాడిద లేకపోతే గాడిద బ్రతుకు నా బ్రతుకు. యేసు ప్రభు నన్ను మార్చాడు. ప్రైజ్లో యేసు ప్రభు మాటలు నన్ను మార్చాయి. యేసు ప్రభు యొక్క చరిత్ర నా జీవితాన్ని మార్చివేసింది. యేసు ప్రభు యొక్క ఆయన రక్తములో నన్ను కడిగాడండి అని లక్షలాది ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే రక్షించబడిన మనమంట, కడగబడిన మనము, పరిశుద్ధ గుంపులోనికి వచ్చిన మనము ఈ అరణ్యమునకు అలవాటు పడిపోయి అంట. ఈ కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అదే లేఖనంలో ఏముండాల్సిన. ఈ అరణ్యములోనికి అలవాటు పడే గాడిదలంట ఆహారం కొరకు రాయుల్లో రెప్పల్లో తిరుగుతాయంట. ఆయన వాటికి ఏం దొరకదంట? ఆహారం దొరకదంట. ఏం దొరకదో? ఆహారము దొరకదంట. ఎందుకు దొరకదో? లోకంలో చూడండి, జాబులు పోగొట్టుకొని చదువులు మానేసి త్రాగుతూ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని క్షీణించిపోయి హాస్పిటల్లో బక్కి సిక్కిపోయి మరణ పడక మీద ఎంతమంది లేరు? ఆహారం తిందామన్నా ఆరోగ్యం చెడిపోయింది, తింటే చచ్చిపోతామంటాడు డాక్టరు. అలాంటి వారిలో ఒకరు మా నాన్నగారు.
మా నాన్నగారు తాగి 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 బక్క చిక్కిపోయాడు, మంచం పెట్టేశాడు. ఏమండి, నాన్నగారు స్నేహితులు లాజరస్ గారు ఇక్కడ ఉన్నారు, రక్తం కెక్కుతూ ఉండేవారు. యేసుప్రభు నమ్ముకంటే యేసుప్రభు నమ్ముకున్న సేవకుల్ని, యేసుప్రభు నమ్ముకున్న మరి విశ్వాసుల్ని భయంకరంగా తిట్టేవాడు మా నాన్నగారు. వారు బైబిల్ పట్టుకొని మా ఇంటికి వస్తుంటుంటే వారిని ఇంట్లో రానవద్దన్నవాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి వ్యక్తి ఒక రోజున ప్రార్థన చేయడానికి వస్తుంటుంటే అప్పుడు కూడా రావద్దన్నాడు వారిని. మా నాన్నగారు చెల్లెలు పంపించారు, మా ఇంటి కోసం ప్రార్థన చేయండి అని దైవ సేవకులు పంపిస్తే ఆ సేవకులు వస్తుండగా మా నాన్నగారు చూసి ఇంట్లో రావద్దు, వాళ్ళు అక్కడితో అలా పంపించేసే అంటే మా అమ్మగారు అన్నారు, అప్పుడు నీ దగ్గర డబ్బులు ఆశించి రావట్లేదండి, ధనం ఆశించి రావట్లేదు, వారు మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటాం. అప్పుడు వెంటనే నాన్నగారు నోటంటే ఏం మాట, అయితే ప్రార్థన చేశాను అన్నాడు. వారు ప్రార్థన చేశారు, విడుదల కొరకు, స్వస్థత కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు మా నాన్నగారి కోసం. ప్రార్థన చేసి వారు అలాగే వెళ్ళారు. నాన్నగారికి దర్శనం వచ్చింది. ఆకాశంలో ఒక వెలుగు వచ్చి ఇంట్లో ప్రకాశించి, అవును, ఆ వెలుగులో యేసు ప్రభు నడిచొచ్చి, నేను నిన్ను బాగు చేస్తాను, మీరు మీ పిల్లలు నా పని చేయాలి. దేవునికి స్తోత్రం. నాన్నగారు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు నా దేశకి. ఆ రెప్పపాటులో నాన్నగారు స్వస్థ పొందుకున్నారు. గొప్ప సేవ చేశాడు. ఏమండి, పెద్ద మందిరాలు కట్టాడు, సేవకులు చేశాడు. తన పిల్లలందరూ సేవకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుగా. అనాథాశ్రయం, వృద్ధులాశ్రయం, సువార్త టీము, 1000 గ్రామములో మనం అందరం సువార్త చేసాం. నాన్నగారు ప్రార్థన, నాన్నగారిని దేవుడు విడిపించాడు. దేవుడికి స్తోత్రం. అందుకే యేసుప్రభు అన్నాడు, శిష్యులకి ఆజ్ఞాపించాడు, ఆ గ్రామం ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదని తీసుకుని రండి, నేను వాడుకుంటాను, నేను ఆ గాడిద నాకు కావాలి. ఏమంటే చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, బంధకాలు ఉన్నవారు అనేకులు యేసయ్యకి అవసరమే ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే మనం రక్షించబడిన తర్వాత, మనం పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా లోకం వైపు చూడకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇలా చూడండి, అందరూ కూడా ఒక్కసారి వెలిగింపబడి రక్షించబడి పరలోకపు మర్మములు, పరలోకపు ఏమిటి సంగతులు రుచి చూసి మరలా లోకములోనికి వెళ్ళిపోతే దేవుడు ఎలా తిడుతున్నాడో ఒకసారి చూడండి. వాక్యంలో మనం చూద్దాం. ఏమండి, కీర్తన గ్రంథం 32:8 చూస్తే ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారితోనే కాదు, ఈ భూమి మీద సకల పరిశుద్ధులతో, సకల కోట్ల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి అమ్మ. 8 నీకు ఉపదేశమును చేసేదను. 8 చదవరా. నీవు నడవలసిన మార్గము నేను బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించే. 32:8 చూడండి. బుద్ధి జ్ఞానము లేని, ఉందా లేదా అక్కడ? బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనను కంచర గాడిదల వలనను మీరు ఉండకూడదు. హల్లెలూయా. అలా ఉండొద్దు. ఏ గాడిదలంట? బుద్ధి జ్ఞానం లేని గాడిదంట. ఆ గాడిదలకి ఏం రాదంట? బుద్ధి ఉండదంట. ఆ గాడిదలకు జ్ఞానం ఉండదంట. మీరు అలాగ ఉండొద్దు. మీరు నా యొద్దకు రండి, నేను మీకు బోధిస్తాను, మంచి మాటలు చెప్పి నేను బోధిస్తాను. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారండి, వారు వినరు, దేవుడు మాటలు వినరు, వినేవారిని విన్నవరు. అర్థమవుతుందా? దేవుడు అందుకే యేసుప్రభు వారితో అంటున్నాడు, మీరు పరలోక రాజ్యం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళవరు. అమ్మ, అర్థమవుతుంది మాటలు? వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళవరు. అంటే వారు బుద్ధి జ్ఞానం లేని మనుషులుగా ప్రవర్తిస్తారంట. మీరు అలాగ ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి? మంచి బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒకడు కనబడతాడు మనకి. ఆ ఒకడేవాడు ఇస్మాయేలు కోసం దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 16:12 ఏం చెప్పాడు? అతడు ఎవరి మాట వినడు. చూడండి, దేవుడి మాట వినడు. అమ్మ వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది ఉంటారు, వారు దేవుడి మాటలు వినరు, సంఘం మాట వినరు, దైవ సేవకుడి మాట వినరు, తల్లిదండ్రుల మాట అసలే
వినరు. అంటే నా బలము, నా శక్తి, నా సమర్థత అని వారు తిరుగులాడుతూ ఉంటారు. వారు ఎవరంటే దేవుడికి విరోధస్తులు. ఈ గాడిద ఎక్కడ ఉంది చూడండి. ఆ గాడిద కోసం చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నాను, మీకు చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 16-12 చూస్తే, అతడు అడవి గాడిద వంటి వాడు, ఇష్మాయేలు మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండునంట. ఎలా అంట? ఇరాను, ఇప్పుడు కొన్ని దేశాలు మనకు కనబడతాయి. ఆ దేశాలు దేవుడు మాట వింటారు. వాళ్ళు అమ్మా ఎవరు మాట వింటారు? వారి అంచమాలు ఏం చేస్తారంటే ఏమిటి, యుద్ధానికి కాలు దూవుతారు. ఏది దూవుతారు అమ్మా? ఇప్పుడు యెరూషలేము మీద యుద్ధానికి ఎక్కువ కాలు దూపేది ఎవరో? ఇరాను. ఈ దేశాలు చూస్తున్నాం కదా, ఏమండి, యుద్ధానికి కాలు దూపుతూ ఉంటారు. వారు చచ్చిపోవడానికనే ఇష్టపడతారు కానీ గొడవ మానరు. ప్రాణాలు పోవటానికనే ఇష్టపడతారు కానీ యుద్ధం మానం అంటారు. అంటే అలా అంతకంటాడు ఇక్కడ యేసు ప్రభువు రాశాడు. అంటే గాడిదతో పోల్చాడు. వాడు ఎవరి మాట ఏంటో, మేము యుద్ధం మానం, యుద్ధాలు చేస్తాం, నరహత్యలు చేస్తాం, చంపుతాం, పొడుస్తాం అని అంతేకంటున్నాడు దేవుడు. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలన మీరు ఉండకూడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమిటి, ఇలాంటి గాడిదల్లోనికి యేసయ్య వెళ్ళాలని మనం ప్రార్థన చేయాలి. యేసయ్య వారిని మార్చాలని ప్రార్థన చేయాలి. అప్పుడే వారికి బుద్ధి వస్తుంది, అప్పుడే వారికి జ్ఞాన హృదయం వస్తుంది, మంచి ఆలోచనలు వరకు వస్తాయి. అందుకే వారు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. కొంతమంది కోసం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మన ఎదురునికి వచ్చేద్ది కానీ అది ఫలించదు. చాలా జాగ్రత్తగా వినాలి, ఫలించదు. ఎందుకని మనం ఎంతో ప్రార్థన చేస్తాం, వాడు మారాలి, రక్షణ పొందాలి, ఆ గొడవలు మానేయాలి, ఆ త్రాగుడు మానేయాలి, ఈ విచారం మానేయాలి. ఏమంటే మనం ఎంతో ప్రార్థన చేస్తాం, వాళ్ళు మానరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నీ హృదయం అనే తలుపు యొద్దకు వచ్చిన తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే. చప్పట్లు కొడుతూ గట్టిగా ఏమండి, ఎలాంటి గాడిద బ్రతుకుతున్నవాడైనను దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు తట్టుతున్నాడు. అమ్మా ఏం చేస్తున్నాడు? దేవుడు నీ హృదయమైన తలుపును ఇలా తడుతున్నాడు. తట్టినప్పుడు నువ్వేం చేయాలి? హృదయం తలుపు తీస్తే ఏమండి, నీ హృదయంలోనికి యేసయ్య వచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. యేసయ్య తలుపు తట్టిన నీ హృదయమైన తలుపు ఇలా తడుతున్నప్పటికీ నువ్వు తీయకపోతే యేసయ్య వస్తాడా? చెప్పాలి. యేసయ్య వస్తాడా? రాడు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మాట ఉంది. మొదట నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, మహావీరుడైన యేసు సృష్టికర్తైన దేవుడు దీనుడై ఏమన్నా గాడిద మీద ఎక్కుచుని ఎద్దుకు వచ్చుచున్నాడు. దీనుడుగా వస్తున్నాడు, నిన్ను పలకరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు పత్రిక ఇస్తున్నాడు. ఇదిగో యేసయ్యను మోసుకొచ్చాను, యేసయ్యను నమ్ముకో అని చెప్తున్నాడు సువార్తికుడు. దేవుడికి స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు తెలిసిన? త్రోసి వేసేస్తున్నావు. ప్రకటన గ్రంథం 19వ మాట ఉంటుంది, ఇదిగో మొదట దీనుడిగా గాడిద మీద ఎక్కి నీ రాజుని యొద్దకు వచ్చాడు, కానీ రెండవ రాకట్లోనంట ఏమండి రథాల మీద, రౌతుల మీద వస్తాడంట ఆయన. దేవుడికి స్తోత్రం. ఎలా వస్తాడంటమ్మా? ఎలా వస్తాడు? గుర్రం ఎక్కువ వస్తాడట, రౌతులతో వస్తాడంటున్నాడు, కోట్లాది దూత సమూహముతో 2 రాకడలు ఆయన రానే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వచ్చి అప్పుడు ఏం చేస్తాడు? యోధా గోత్రం సింహం వలె వస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. సింహం వలె వచ్చి మాట విన్నవారిని, బ్రతుకులు మార్చుకున్న వారిని, బాప్టిజం పొందిన వారిని, వీరందరినీ ఆయనతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతానన్నాడు. కొట్టండమ్మ గట్టిగా చప్పట్లో. అందుకోసమే ప్రభు అంటున్నాడు, భయపడద్దు. ఎక్కడుందా మాట భయపడద్దని? ఏమంటే యోహాను సువార్త 12:14 చూడండి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద మీద ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? ఎలా ఉండాలి? భయపడద్దు అన్నాడు. ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. అర్థమవుతుందా?
ప్రతిదానికి వెళ్ళిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, జ్వరం వచ్చి 4-5 రోజులు తగ్గకపోతే ఏం చేయాలి? మందులు మార్చుకోవాలి, అంతేనా? అంతే కదా, మందులు మార్చాలి, లేకపోతే టెస్టులు చేయించాలి. బ్లడ్ టెస్టులు చేయిస్తే ఆ వ్యాధి ఏంటో మలేరియా లేకపోతే టైఫాయిడ్ అన్నది తెలుస్తుంది. కొంతమంది అలా చేయరు. ఏం చేస్తారు? సైలెంట్గా వెళ్ళి తాబీదులు కట్టించేస్తారు. ఏం చేస్తారు అమ్మా? సైలెంట్గా వెళ్ళి ఏం చేస్తారు? భయపడిపోయి తాబీదులు కట్టించేస్తారు, మంత్రాలు తంత్రాలు. అందుకే ప్రభు అంటున్నాడు, భయపడద్దు. ఎలాంటి సమస్యలు నీ మీదకి వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి తలమించిపోయిన శ్రమలు నీ మీదకి వచ్చినా నువ్వు భయపడవలసిన పని లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, దీనుడిగా వస్తున్నాడు అంటే. నువ్వు అనుకుంటున్నావు యేసుప్రభు గొప్పడు కాదులే, నువ్వు వదిలేస్తావేమో. ఆయన దీనుడికి నీ యొద్దకు ఎందుకు తగ్గించుకొని ఎదుగు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. విధేయత కలిగి నీ దగ్గరికి వస్తున్నాడు, ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు, జాలిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి? బుజ్జగించి నీతో మాట్లాడుతున్నాడు. రా నా కుమారుడా, రా నా కుమార్తె, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నువ్వే అంటున్నావు? త్రోసేస్తున్నావు, ఆయన మాటలు త్రోసేస్తున్నావు, ఆయన బోధన త్రోసేస్తున్నావు. ఒకానొక దినమంట రెండో రాకడలో మనము రొమ్ము కొట్టుకుని ఏడిచే రోజు రాబోతుంది. ఆ రోజు రాకమునిపే, ఆ దినము రాకమునిపే నీవు నేను మనము విధేయత కలిగి ప్రభు మాటకి లోబడి ఆయన పనివారిగా, ఆయన స్వార్థకులుగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం మాట్లాడమన్నాడు. ఏమన్నా ఇంటికి దేవుని ఆరాధించారంటే 3.5 సంవత్సరాలు ఆయన సేవా కార్యక్రమంలో చాలా అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారు లేచారు, దయ్యాలు పట్టుకున్న వారు, పీడింపబడిన వారు విడుదల పొందారు. ఏమండి రౌడీలు మారారు, రాజులతో సహితము చాలామంది ప్రజలు రకరకాల వ్యాధిగ్రస్తులు మారు మనసు పొందారు. అందుకే ఆ మాట చదివి నేను ముగిస్తాను. చదవండి ఆ మాట. 38:19 లోకస్వార్త గ్రంథంలో, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ వేషధారణ కనబడుతుందా అమ్మా? ఇక్కడ వేషధారణ కనబడుతుందా? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, ఉన్నది ఉన్నట్లుగా దేవుడు వారి పట్ల చేసిన కార్యములు బట్టి దేవుడికి ఏం చేశారు చెప్పండమ్మా? స్తోత్రహార్పణలో అర్పించారు. మనం ఏం చేస్తున్నాం? నమ్మకంగా ఉంటున్నావా? వేషధారణగా మనం దేవుడు స్తుతిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒక గాడిద యజమాని అంట ఉప్పు బస్తాలు పోతుందంట, రోజుకి మంచి మేత పెడుతున్నాడు, మంచి ఆహారం పెడుతున్నాడు, మంచి ఏమంటారు గూడు కట్టాడు. ఆ గూడులో చక్కగా నిద్రపోతుంది. ఆ యజమాని అనుకున్నాడంట, అబ్బా మంచి గాడిద దొరికింది, దీనికి మంచి ఆహారం పెట్టాలి, నమ్మకంగా ఉంది. ఎలా ఉందంట? నమ్మకంగా ఉందని టైంకి పోయిన పెడుతున్నాడు, చెప్పిన పని అంతా చేస్తుంది కదా అనుకుంటా. ఒక రోజున రోజుకి ఉప్పు బస్తాలు మోసుకెళ్ళి అమ్ముతున్నాడు ఆయన, ఆ యజమానుడు. ఒక రోజున సరస్సు దాటాలి, చెరువు దాటాలి, ఆ కాలువ దాటాలన్నమాట. కాలువ దాటినప్పుడు ఈ గాడిదంట ఈ ఉప్పు బస్తాలు మోస్తుండగా ఆ చల్లగా ఉంది కదా అని కాస్త ఆగిందంట. ఎక్కడ? ఆ సరస్సులో. అమ్మ ఎక్కడ ఆగింది? ఆ యొక్క కాలువలో ఆగిందంట. ఆగితే ఉప్పు అంతా ఏమైపోయింది? కరిగిపోయింది. అప్పుడు మళ్ళీ ముందు 4 అడుగులు తేలిగైపోయిందంట. అబ్బా ఇదేదో బాగుంది, ఏంటంట చెప్పాలి, ఇదేదో బాగుంది, రోజు ఇలాగే చేస్తే నా బరువు అంతా తగ్గిపోద్ది, నా యజమాని జాగ్రత్త మోసం చేయొచ్చు, ఏం చేయొచ్చు? మోసం చేయొచ్చు, ఎవరికి తెలియదని రోజు అదే పని చేస్తుందంట. 4-5 రోజులు చేసిందంట. అలాగా ఉప్పు బస్తాలు మూసినప్పుడు ఆ గాడిద ఏం చేస్తుంది? అన్నిట్లో ఎక్కువ టైం ఉండిపోతే ఉప్పు అంతా కరిగిపోతుంది. వచ్చేత చూసి దీనికి ఎలా కాదు 4-5 దెబ్బలు కొట్టాడంట, అయినా మారలేదంట. ఈ బస్తాలు మూసినప్పుడు అక్కడ ఆగిపోతుంది. మొదట అలా కాదు, చక్కగా పనిచేసేది, చక్కగా మేత పెట్టేవాడు. ఇప్పుడు ఆ యజమానుడికి ఒళ్ళు మండిపోయి సాకులోకి అమ్మేసాడంట ఆ గాడిదని. ఎవరికి అమ్మేశాడమ్మా?
చెప్పాలి అందరూ. సాకులోళ్ళకి అమ్మేస్తే సాకుల మూటలన్నీ బట్టల మూటలు వేస్తారు కదా, ఆ బట్టల మూటలన్నీ వేసి మనం అనుకున్నదంటే ఈ గాడిది ఇప్పుడు చెరువులో ఆ యొక్క నీటిలో ఎక్కువ చేపు ఉంటే ఉప్పు కరిగిపోయినట్లు బట్టలు కరిగిపోతాయి కదా అనుకుందంట. ఏమనుకుంది? ఉప్పు కరిగినట్లు బట్టలు కరిగిపోతాయా? ఇంకా బరువైపోయి తడిచిన బట్టలు ఎలా ఉంటాయి? ఇంకా బరువు అయిపోతాయి, ఇంకా మొయిలిపోతుందండి గాడిది. అమ్మ బాబు, మోసపోయిన బాబు, ఆ ఉప్పు యజమానుడిని నేను మోసం చేశాను, ఇప్పుడు సాకుల వంటల దగ్గరికి వచ్చి నేను మోసపోయిన నెత్తి నోరు కొట్టుకుంటుందంట. అది వేషధారణ. ఏ ధారణ చెప్పండి అమ్మ అందరూ? వేషధారణ. వేషధారణతో కూడిన భక్తి దేవుడు అంగీకరించడు. వేషధారణతో చేసిన ప్రార్థన అంగీకరించడు. వేషధారణతో చేసిన ఆరాధన అంగీకరించడు. ఎవడు బలవంతంగా 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెడతారు కదా, దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ పూర్ణ హృదయంతో అమ్మా, నీ పూర్ణ శక్తితో నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, నా భర్తను కాపాడాడు, నా బిడ్డలను కాపాడాడు, నా కుటుంబ వ్యవస్థను దేవుడు ఎంతగానో దీవించాడు, నా వ్యాపారాన్ని దీవించాడు, నా చేతి పని దీవించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 6 దినాల్లో నా వ్యాపారం దేవుడు దీవించాడు అని 7వ దినం ఎలా రావాలి చెప్పండి అమ్మా? ఎలా రావాలి? నిండు హృదయం అచ్చాశక్తితో ప్రభు దగ్గర వచ్చి ఎవరైతే మహింపరుస్తారో. అంతేగా అన్నాడు ప్రభు అక్కడ, వారు విన్న వాటిని కన్న వాటిని అనుభవించిన వాటిని చూసి మహాశబ్దముతో దేవుని మహిమపరిచారు. ప్రైజులో అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి అందరూ లేచి నిలబడి, ప్రభా నేను యథార్థంగా ఉంటానయ్యా, పాపములో, చీకటిలో, లోకములో, ఆ రొచ్చులో, ఆ కంపులో, భయంకరమైన పరిస్థితులు నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నాకు రక్షణ ఇచ్చావు, తెల్లటి వస్త్రములు అయా రక్షణ వస్త్రాలు నాకు ఇచ్చావు ప్రభా. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తాను అన్నాడు. ఓ దుఃఖమునకు ప్రతిగా తైలాభిషేకమును నేను నింపుతానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నిండు హృదయముతో, నిండు మనసుతో, ఏకస్వరముతో ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. లాజరస్ గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. తర్వాత సంసను చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత లాస్ట్లో అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా, ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన రెక్కల నీడలో దాచిన యేసయ్యకే ఆరాధనా. ప్రతి ఒక్కరూ ఆరాధనా. తన రెక్కల నీడలో దాచిన యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. ప్రైజ్ లార్డ్. లాజరస్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభా 10 గంటల నుండి ప్రభా అయా నా తండ్రి పాటల్లోని మెల్లని స్వరం వినిపించేవు తండ్రి. అయా ఆరాధనలో ప్రభా దేవాని బడల అందరి మీద ప్రభా అయా నా తండ్రి నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. ఇదిగో నాయనా నా తండ్రి నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా దేవా బలమైన నీ అభిషేకం ఇచ్చినైనా నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభువా చెప్పబడే వాక్కు తండ్రి, నా తండ్రి కట్టబడిన గాడిదను నాయనా నా తండ్రి ఎవ్వరూ దేవా గాడిద మీద ఎన్నడూ కూర్చోలేని గాడిద ప్రభువా నా తండ్రి గాడిని తీసుకొని వచ్చి తీసుకురమ్మని దైవజనుడు చెప్పగా ప్రభువా వారు వెళ్ళి ఆ గాడిదని తీసుకొని వచ్చారు. ఆ గాడిద మీద నా తండ్రి పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ఆయన. ఆ గాడిద మీద నా తండ్రి నువ్వు కూర్చున్నప్పుడు ప్రభువా ఆ ఈది పొడుగు ప్రభువా బట్టల పరిచిన ఆయన బట్టల మీద నాయన గాడిదని తీసుకొని వచ్చినప్పుడు ప్రభువా దేవా నా తండ్రి అయా నా తండ్రి జయ గీతాలు పాడుకుంటూ ప్రభువా గొప్ప దేవుడా నిన్ను ఆరాధించుకుంటూ ప్రభువా నా తండ్రి వీధి పొడుగు ప్రభువా నా తండ్రి యెరూషలేము వీధులు నా తండ్రి నాయనా నా తండ్రి గొప్ప దేవుడా అలాంటి నాయనా నా తండ్రి దేవా కట్టబడిన గాడిద వలె నా తండ్రి అయా నాయనా అలాగే కాకుండా ప్రభువా దేవా నీకు పనికొచ్చే గాడిదిగా నాయనా దేవా ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా ఈ స్థలంలో ప్రభువా అయా నీకు పనికొచ్చే గాడిదిగా ప్రభువా దేవా నిన్ను ఎక్కించుకో మేము ఊరేగే గాడిదలుగా ప్రభువా దేవా మమ్మలను తెరపరచండి ప్రభువా నా తండ్రి మా గుణలక్షణాలు ప్రభువా దేవా మా బుద్ధిని మార్చండి నాయనా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా నీకు అనుకూలమైన గాడిదిగా మమ్మలను తెరపరచండి ప్రభువా దీవించండి ఆశీర్వదించండి. ఇదిగో నాయనా నీ బిడలుగా దేవా ఈ స్థలంలో ఉన్నాం ప్రభువా చెప్పబడే వాక్కు మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయండి ప్రభువా ఆ వాక్యానుసారంగా జీవించే బ్రతుకును మాకు దయచేయమని దీవించి ఆశీర్వదించమని దేవా ముందుకు జరగవలసే కార్యక్రమం అంతట్లో మీరుండి ఈ కార్యాన్ని సఫలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఆమేన్. సర్వశక్తివంతుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము దేవా. నీవే గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన గాడిదని ప్రభువా నాయన నీ రాజు వచ్చున్నాడు గాడిద మీద ప్రభువా. దేవా గాడిద మీద వచ్చినవాడు స్తుతునందును గాక అని మీరు సెలవు ఇచ్చినారు ప్రభువా. ఒక గాడిదని సెలెక్ట్ చేసుకున్నావు ప్రభువా. తగ్గించుకుని ప్రభువా ఈ లోకమునకు వచ్చి ప్రభువా దేవా తగ్గించుకుని మరి యొక్క దీన మనసుతో ప్రభువా ఈ లోకమునకు వచ్చి ప్రభువా దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా దేవా నువ్వు రక్షించడానికి ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన నువ్వు చూస్తున్నావు ప్రభువా. రాజువైండి ప్రభువా నాయన నువ్వు రాజువైండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన నీ యొక్క ఆత్మతో స్పందించడానికి ప్రభువా ఈ లోకమునకు దిగివచ్చి ప్రభువా మానవ స్వరూపంగా ఈ భూమి మీద నాయన నువ్వు నడిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గాడిద వంటి మమ్మల్ని మీరు దర్శించి ప్రభువా నీ ఆత్మతో ప్రభువా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించి ప్రభువా. నీ దాసుని ద్వారా ప్రభువా జయగీతములు దేవా మరి యొక్క ప్రభువా నీ మహోత్సవములు ప్రభువా నాయన అనేకమైన ప్రభువా నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా,
విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా అనుసరించడానికి దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.